మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, నిన్న వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అట్లానే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి, జనసేన పార్టీ నాయకులందరూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి, కాపులందరూ అని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడంటే, కాపు కార్పొరేషన్లో నిధులు లేవు, 2 సంవత్సరాలు అయింది, మీరు ప్రశ్నించండి, కాపులు పవన్ కళ్యాణ్ చూస్తే ఓటేశారని. అంబటి రాంబాబు గారికి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం. మీరు అధికారంలో ఉండగా 2 కాపు కార్పొరేషన్ చైర్మన్లు మారారు. ఏ ఒక్కరు జక్కపూడి రాజా గారు కానీ అడపా శేషు కానీ ఏ ఒక్కరు కూడా సబ్సిడీతో కూడిన లోను ఇవ్వలేదని చెప్పేసి మీకు నేను సవాల్ చేస్తా ఉన్నా. మీరు నిరూపించుకోవాలా ఎంతమంది కాపు యువతకు మీరు కాపు లోన్లు ఇచ్చారు. మీరు చేసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, బటన్ నొక్కామని. మీ కార్యకర్తలకు సంబంధించిన మహిళలకు రాష్ట్రంలో 12,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేసి మేము కాపులను ఉద్ధరించామని చెప్పే మీ మాటలు ఉన్నాయి చూసారా, సిగ్గుచేటు. అంబటి రాంబాబు గారు గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీ నాయకుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు సమాధానం చెప్పాలా. సంవత్సరానికి 2,000 కోట్ల కాడికి 10,000 కోట్లు ఇస్తామని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి, నువ్వు కాపులకి ఎంత ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయగలుగుతావా అని అడుగుతున్నాను నేను ఈరోజు. అవి అఫ్కోర్స్ అయి ఉండొచ్చు, కూటమి ప్రభుత్వంలో ఇంతవరకు కాపు కార్పొరేషన్కి సంబంధించి నిధులు కేటాయించకపోవచ్చు, లోన్లు ఇవ్వకపోవచ్చు. ఇస్తాం, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కానీ నువ్వు గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావు కాపులకి అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. తూర్పుగోదావరి జిల్లా పోయి నేను కాపులకి రిజర్వేషన్ ఇవ్వనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏ మొహం పెట్టుకొని నిన్ను కాపు కింగ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలని చెప్పేసి నీకు ఒక బాధ్యత అప్పచెప్పి దానికి పొద్దుగూకులు నువ్వు కాపులను ఏం చేశారు, అదేం చేశారు, ఇది చేశారు. కూటమి ప్రభుత్వంలో 14 to 19 కాపు లోన్లు ఇచ్చారు, సబ్సిడీతో కూడిన లోన్లు ఇచ్చారు. అట్లానే కాపు కమ్యూనిటీ హాల్స్ కట్టించారు. మీరేం చేశారు? మీ ప్రభుత్వం వచ్చే నాటికి 90% పూర్తయిన భవనాలు కూడా నిలిపివేశారు. ఇక స్థలాలు కేటాయించిన కాపు భవనాలకు స్థలాలు కేటాయిస్తాయి అనేకాంతరమైనవి. వాటి గురించి మాట్లాడండి అంబటి రాంబాబు గారు. మీరు మసిబూసి మారేడుకాయ చేసి ఈరోజు కాపులను పవన్ కళ్యాణ్కి దూరం చేయాలని, అట్లానే కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలని చెప్పి మీ దుష్ట శక్తులను, కుయుక్తులను జనసేన పార్టీ ఎండగడుతోందని చెప్పేసి మీకు ఈ వీడియో పరంగా మనం చేసుకుంటా. మీరు కాపుల మీద మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మీకు ఈ వీడియో పరంగా మనం చేసుకుంటాం. మీ శ్రీకాంత్ గుప్తా, జనసేన పార్టీ, నసరాపేట నియోజకవర్గం.